ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే కాదు, యావత్ భారతదేశ చరిత్రలో కూడా కాంగ్రెస్ సీఎంగా 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన పరిపాలనకు యావత్ భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ దిక్కు చూసిందని చెప్పుకోవాలి. అంటే ఆయన తెచ్చిన పథకాలన్నీ చూసి కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన తెచ్చిన పథకాలన్నింటిని కూడా అప్రిషియేట్ చేస్తూ ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేసిన తీరు కూడా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా మంజూరు రేటు కావచ్చు, ఏదైతే రుణమాఫీ కావచ్చు, ఏదైతే విద్యుత్ బకాయిలు కావచ్చు, రైతుకు పంట బీమా కావచ్చు, రైతు కోసము ఏదైతే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరల కోసం కావచ్చు, ఇలాంటి దేశ చరిత్రలో కాంగ్రెసు 65 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఏ సీఎం తీసుకురాని పథకాలు, మంచి మేలు ఆ పార్టీకి జనాధారాన్ని పెంచిన నాయకుడు ఏ ఒక్కరూ ఉండరని కూడా చెప్పుకోవాలి. రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. నిజానికి రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు అరుదుగా అని చెప్పకూడదు, కానీ రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లోనే ఉండరు. ఒక దైవ సమానులైన వ్యక్తులని కూడా చెప్పుకోవాలి డెఫినెట్గా వచ్చేసి. అంటే ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇప్పటికి కూడా దేవుని పటం దగ్గర ఆయన పటాన్ని పెట్టి కొలుచుకుంటున్న తీరు కూడా మనం చూస్తాం చాలా పెద్ద ఎత్తున కూడా. ఇప్పటికి కూడా ఎన్నో ప్రాణాలు ఆ రోజు